క్రైస్తలాట్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించమని, కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన దేశమునకు స్వాతంత్ర్యము మరి వచ్చినటువంటి రోజు. ఈ రోజున మనము మన దేశము పట్ల మరి భక్తి శ్రద్ధలతో, మన దేశం పట్ల గౌరవముతో మనం మెలుగుతాము. ప్రియ దేవుని జనాంగమా, ఆ యొక్క నియమంతోనే ఈ రోజున మన దేశంలో అనేక మంది మరి ప్రభుత్వాలు, రాష్ట్రాలు, మరి ప్రభుత్వాధినేతలు, రాష్ట్రాధిపతి నేతలు, మరి రాష్ట్రపతి, ఇట్లా అనేక మంది మరి మన దేశ గౌరవమును చాటుతూ అనేక ఉపన్యాసాలు చేస్తారు. స్వాతంత్ర్యము మనకు మరి లభించి, స్వాతంత్ర్యము అనేటువంటిది మనము మన యొక్క దేశంలో, మన ప్రాంతంలో, మన యొక్క మరి ఊరిలో మనము స్వతంత్రంగా మెలగటానికి, మనం స్వతంత్రంగా తిరగటానికి మరి మనకు మనముగా తెచ్చుకున్నటువంటి ఈ స్వాతంత్రమును బట్టి మనం ఎంతగానో ఆనందిస్తూ ఉంటాము. అయితే ఈ స్వాతంత్రము అనంతరము, స్వాతంత్రము ద్వారా మనం పొందుకున్నటువంటి ఫలాలు అన్నీ ఇన్ని కావు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించినటువంటి, ఈ స్వాతంత్రము ద్వారా మనం పొందుకున్నటువంటి ఈ అధికారము, మరి ఈ యొక్క ప్రభుత్వము, ఇవన్నీ కూడా మరి ఒక అధికారి చేతి కింద, ఒక అధినేత కింద మరి ఉంటాయి. ఆ అధికారికి మనము లోబడి ఉండవలనని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మన దేశములో ఉన్నటువంటి మరి మన ప్రభుత్వము, మన దేశము మనలను పాలిస్తున్నటువంటి ప్రభుత్వమునకు మనము ఒబే అవుతామో, మనము లోబడి ఉంటామో, వారిని మనము గౌరవిస్తామో, అప్పుడు మన దేశము, మన మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి వారు మరి గౌరవం దక్కుతుంది. మన దేశానికి కూడా మరి గౌరవించినట్లుగా మనము భావించబడతాం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, స్వాతంత్ర్యము మరి మనుషులకు కాదు, స్వాతంత్ర్యము మనుషులకు కాదు, దేశమునకు, మరి రాష్ట్రములకు, మరి జిల్లాలకు, ఇట్లా మనం ఆలోచన చేసినట్లయితే స్వాతంత్ర్యము అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. బైబిల్ గ్రంథము మరి ఈ రీతిగా మన మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి వారికి మనము లోబడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆనాడు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించటానికి, వారికి స్వాతంత్ర్యం అనుగ్రహించటానికి మరి దేవుడు తన దక్షిణ హస్త బలము చేత మరి మోషే భక్తుని ఎంచుకొని మరి ఆ బానిసత్వంలో నుండి 400 సంవత్సరములు మరి వారు బానిసత్వంలో ఉన్నటువంటి వారి బానిస బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు. తన ప్రజలు మరి క్రూరుడైనటువంటి ఒక అధికారి చేతి కింద ఉన్నప్పుడు దేవుడు ఊరుకోలేదండి. వారిని విడిపించి స్వతంత్ర దేశంలోనికి వారిని నడిపించాడు. దేవుడు ప్రేమామయుడు, కనికరము కలిగినటువంటి వాడు. ఆయన మరి బానిసత్వంలో ఉండి దాస్యములో కొట్టుమిట్టుతున్నటువంటి వారిని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మనకు నిజమైన స్వాతంత్ర్యము ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము మన పై అధికారులకు లోబడి ఉండాలి. ప్రియ దేవుని చిన్నంగమా, బైబిల్ గ్రంథం క్లియర్గా సెలవిస్తూ ఉంది ఏంటంటే, మనము మన పై అధికారులకు లోబడి ఉండాలి. అధికారము
మనుషుల వలన కలిగినది ఎంత మాత్రమును కాదు. అధికారము దేవుని వలననే కలిగినది. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలి? ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును ఈ భూమి మీద లేదు. కాబట్టి ఏ అధికారి అయితే మరి ప్రభుత్వమును చేయించున్నాడో ఆ అధికారికి ఆ అధికారమును ఇచ్చినటువంటి వారు ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి నీవు ఆ అధికారిని, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వారిని నీవు ధిక్కరిస్తున్నావు అంటే సాక్షాత్తు నువ్వు ఎవరిని ధిక్కరిస్తున్నావు? దేవునినే. కాబట్టి ఈ రోజున మనుషులకు అధికారము పైనుండి ఇవ్వబడినది. మనుషులకు పైనుండి ఇవ్వబడితేనే తప్ప మరి ఎవరికి నీ ఏ అధికారమును కలుగలేదు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాక ఒకవేళ నా డబ్బును నేను కుమ్మరించి అధికారాన్ని సంపాదించుకున్న ఈ యొక్క రాజరికం అనేటువంటిది, ఈ యొక్క ముఖ్యమంత్రి అనేటువంటి పదవి కానీ మరి మంత్రి అనేటువంటి పదవి కానీ నేను సంపాదించినటువంటి డబ్బు ద్వారా నేను కొనుక్కున్నాను, ప్రజలకు వాటిని అమ్మి ప్రజల ద్వారా నేను ఎన్నుకోబడ్డాను అనుకుంటున్నావేమో. నీకు అధికారము పైనుండి అనుగ్రహింపబడింది. నీవు దేవునికి విధేయుడువు కావా పక్కన పెడితే నీకు ఆ అధికారం ఇవ్వటానికి దేవుడు మాత్రము మరి అవకాశాన్ని దయచేశాడు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నీవు సద్వినియోగం చేసుకోమని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా మన దేశ స్వాతంత్ర్యమును బట్టి మనం ఆనందించడం కాదు, కానీ మనకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందని బైబిల్ సెలవిస్తుంది అని అంటే ఆ స్వాతంత్రము ద్వారా మరి మనలను పాలిస్తున్నటువంటి వారికి మనము ఒబే అవ్వాలి, వారికి లోబడి ఉండాలి. ప్రభుత్వములు చేస్తున్న వారి మీద మనము మరి నమ్మకము కలిగి వారికి లోబడి ఉండి వారి చేతి కింద మనం ఉండాలి. ఈ రోజున మనము ఆ స్వాతంత్ర ఫలాన్ని మనము అనుభవించాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా అధికారమును గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, వారికి లోబడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. బైబిలు మరి స్వాతంత్ర్యమునకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చిందండి. మరి ఆనాడు మహాత్ములైనటువంటి వారు బైబిల్ గ్రంథమును చదవడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని పొందుకునే ఆ రోజున ఆ స్వాతంత్ర పోరాటంలో వారు పోరాటానికి మరి సత్యము ద్వారా మరి దెబ్బకు దెబ్బ ద్వారా కాకుండా సత్యము ద్వారా మాట్లాడకనే మనకు కావలసినది మనము మరి కాముగా ఉండి ఏ విధమైనటువంటి అల్లరి లేకుండా స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి మార్గాన్ని చూపింది ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం చదివినటువంటి వ్యక్తులలో మరి మనం చూసినట్లయితే స్వాతంత్ర సమర యోధులుగా మనం ఈ రోజున కొలుస్తున్నామంటే, వారి పేర్లు తలుస్తున్నామంటే వారు బైబిల్ గ్రంథాన్ని పఠించినటువంటి వారు. వారిలో ప్రథములు మరి గాంధీ మహాత్ముడు. ప్రియ దేవుని ఇచ్చినాక మా బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాటను ఆయన ఎంతగానో మరి ఆయన ఇష్టపడ్డాడు. చాలాసార్లు దీనిని పఠనం చేసినట్లుగా మనం చూడగలం. ఆయన కొటేషన్స్లో మనం చూసినట్లయితే అనేకములు బైబిల్ గ్రంథం నుండి తీసుకునబడినవే. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాక ఆనాడు వారు చేసినటువంటి ఆ సత్యాగ్రహము అనేటువంటిది సత్యము ద్వారా, ఆగ్రహము చూపకుండా సత్యము ద్వారా మనము మాట్లాడకుండా ఉంటే కార్యం చేసేటువంటి దేవుని మీద మనము ఆ యొక్క పనిని వదిలిపెట్టినట్లయితే దేవుడే అధికారం ఇచ్చేవాడు కనుక అధికారము మనకు ఆ స్వాతంత్రం ఇచ్చేవాడు దేవుడే అని ఆ రోజున వారు తలంచి ఆ సత్యాగ్రహం అనేటువంటి దానిని చేపట్టి బైబిల్ గ్రంథము ద్వారా గ్రహించినటువంటి వారే ఈ రోజున మనకు స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించడానికి కారణమయ్యారు. కాబట్టి అధికారము దేవుని వలననే వస్తుంది, దేవుడే ఇస్తాడు అని గ్రహించినటువంటి ఆనాటి మహానుభావులు దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి నామాన్ని తెలుసుకొని వారు మరి దేవునిలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచారండి. కాబట్టి అయితే వారి విశ్వాసాన్ని బయటికి ప్రకటించకపోయినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూడగలం.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన దేశమును గురించి మనము ప్రార్థించగలిగిన వారమే ఉన్నాము. స్వాతంత్ర్యము మరి మనుషుల వలన మనకు రాలేదు, దేవుని వలన అది వస్తుందని వారు నమ్మారు. కాబట్టి దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రము ద్వారా మనము మన దేశములో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు. అది వరకు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి ఒకరి పర్మిషన్ కావాల్సి వచ్చేది. మనం ఏం చేయాలన్నా మరొకరి పర్మిషన్ కావాల్సి వచ్చేది. వారు మనలను బానిసలుగా చూసేవారు. మన దేశంలో మనం ఉంటూ ఒకరి చేతి కింద బానిసలుగా బ్రతకవలసినటువంటి ఆ దినాలను మరి మన 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 నాయకులు మరి వాటి నుండి మనల్ని విడిపింపచేసి మనకు స్వాతంత్రాన్ని నిర్వహించారు. అయితే ఈ భూమి మీద మరి మనము అటు ఇటు తిరగటానికే మనకు అవకాశం లేదని మనం ఎంత బాధపడ్డామో, ఈ భూమి మీద మనుషులను చేసిన దేవుడు మనకు మరి ఈ భూమినే మనకు స్వాతంత్రముగా మనకు సమస్తమును మనకు అనుగ్రహించాడండి. ఈ భూమి మీద మనం చలిస్తూ ఉన్నాము అంటే, ఈ భూమి మీద మన మనుగడ మరి సాగిస్తూ ఉన్నాము అంటే ఆ గొప్ప దేవుడు, ఆ మహాదేవుని యొక్క కృపయే కదండి. కాబట్టి ఆ మహాదేవుడు, గొప్ప దేవుడైనటువంటి మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ పై అధికారులకు లోబడి ఉండమని సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప అధికారములు ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ దేశంలో మనల్ని పాలిస్తున్నటువంటి ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఇవన్నీ కూడా దేవుని వలన వారికి ఇవ్వబడినటువంటి అధికారము. కాబట్టి వారికి మనము లోబడి ఉన్నప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనకు ఆ అధికారపు ఫలాలు మనం పొందుకోగలం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ అధికారికి నీవు లోబడి ఉండు, నీ ప్రభుత్వానికి నీవు లోబడి ఉండు అని సెలవిస్తూ ఉంది. స్వాతంత్ర్యము మనకు మరి మనకు విశాలతను కలిగ చేస్తే మరి దేవుని యొక్క మరి నియమము, దేవుని యొక్క అధికారము మనలను పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఈ స్వాతంత్రపు దినము రోజున నీకు కావలసినటువంటి స్వాతంత్రం ఏమిటి? నీవు పాపబంధకములతో ఉన్నావు. ఈ రోజున అధికారమును గౌరవించలేని వాడిగా ఉన్నావు. ఈ రోజున అధికారమును, ప్రభుత్వమును ధిక్కరించేవానిగా నీవు ఉన్నావు. కాబట్టి ఏ రీతిగా నీకు స్వాతంత్రం వచ్చిందని నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు? ఈ రోజున అధికారిని గౌరవించవు, ప్రభుత్వాన్ని గౌరవించవు. మరి ఈ రీతిగా నీకు స్వేచ్ఛను అనుగ్రహించినటువంటి మరి అధికారాలను, ప్రభుత్వాలను ధిక్కరిస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ అధికారికి నీవు లోబడి ఉండు, నీ మీద ప్రభుత్వం చేస్తున్న వారికి నీవు లోబడి ఉండు. నీ వారి చేతి కింద ఉంటే ఆ అధికారములో ఉన్నటువంటి ఆ ఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ స్వాతంత్రపు దినమున ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట, మన అధికారులకు మనం ఏ రీతిగా లోబడి ఉంటామో ఆ అధికారులకు అధికారమును దయచేసినటువంటి దేవునికి కూడా లోబడి ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన జాతీయ జెండా మరి మనము ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా అనేటువంటిది ఉంటుంది. ఆ జాతీయ జెండాలో ఉన్నటువంటి ఆ యొక్క రంగులను, వాటిలో ఉన్నటువంటి పరమార్థాలను మనము గ్రహించినట్లయితే మన జాతీయ జెండాలో ఉన్నటువంటి మరి ఆ యొక్క కాషాయ రంగును మనము ఆలోచన చేసినట్లయితే, కాషాయ రంగు సాహసము, పరిత్యాగము గురించి మనకు తెలుపుతుంది. సాహసము మరి పరిత్యాగము, సాహసం చేశారు ఆనాటి మన నాయకులు. మరి ఆ రోజున మరి ఆ యొక్క అధికారం కోసము, స్వాతంత్రం కోసము వారు సాహసం చేశారు. ఎందరో మహానుభావులు ఆ దినాన్న మరి ఆ యొక్క బ్రిటిష్ వారితో, ఆ యొక్క మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో వారు పోటలాడి మరి తగువలాడుతూ ఎంతో సాహసం చేశారు. వారికి వారు పరిత్యాగమైపోయారు. కాబట్టి వారి త్యాగం ఎంత గొప్పదో మనకు తెలియచేస్తూ ఆ యొక్క కాషాయ రంగు మనకు తెలియచేస్తూ ఉంది. కాషాయ రంగు మనకు సాహసమును, పరిత్యాగమును గురించి తెలియచేస్తుంది. అలాగుననే మరి తెలుపు సత్యము, శుద్ధి, మరి సత్యమును, శుద్ధిని, నిరాడంబరతను తెలియజేస్తుంది. మరి తెలుపు సత్యమును తెలియచేస్తూ ఉంది, తెలుపు శుద్ధిని,
పరిశుద్ధతను కలిగి ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి మనిషి మరి పాపిగా ఉండకుండా పరిశుద్ధతలోనికి మారాలని, పరిశుద్ధినిగా మారాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, మరి జాతీయ జెండాలో ఉన్నటువంటి తెలుపు కూడా అదే తెలియచేస్తూ ఉంది. సత్యమును గ్రహించండి, సత్యములో నడవండి అని ఆ యొక్క జెండాలో ఉన్నటువంటి ఆ చిహ్నము, ఆ రంగు మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి తెలుపు సత్యము కలిగి ఉండమని, శుద్ధి కలిగి ఉండమని, శుద్ధి కలిగిన మనస్సులతో మీరు ఉండాలని, మరి నిరాడంబరముగా జీవించాలని అది మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే ఆకుపచ్చని మనం చూసినట్లయితే సారవంతమైనటువంటి మన భూమిని, విస్తారమైనటువంటి సహజ వనరులను మనకు తెలియజేస్తూ ఉంది. వీటన్నిటిని మనకు అనుగ్రహించినటువంటి వారు ఎవరు తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి సత్యవంతుడైన నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున స్వాతంత్ర పాలనలను మనం అనుభవిస్తున్నాము అంటే దేవుడు అనుగ్రహించినటువంటి మరి అధికారముతోనే. కాబట్టి మరి చక్రములో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి జాతీయ జెండాలో మధ్యలో ఉన్నటువంటి 24 అశోక చక్రముల అంటాం మనం. కాబట్టి ఆ 24 చక్రములలోని 24 కొయ్యలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే కదలిక, అభివృద్ధి, మరి కదలిక, ఒకదాని వెంట ఒకటి పైకి ఎగురుతూ మరి తిరుగుతూ మరి అభివృద్ధి చెందాలని, మరి శక్తిని పొందుకోవాలని, అభివృద్ధి పొందుట ద్వారా ఆ శక్తిని పొందుకోవాలని. మనము దేనిలో అభివృద్ధి చెందాలి? ఆత్మలో అభివృద్ధి చెందాలి. మన జీవితంలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే మన ఆత్మలో మనము మరి దేవుని పట్ల విశ్వాసతను కలిగి ఉండాలి. ఆత్మలో అభివృద్ధి చెందినప్పుడు దేవుడు అన్నాడు కదా, మీరు అభివృద్ధి చెంది భూమిని నిండించి మరి అభివృద్ధి చెంది మరి మీరు ఫలవంతులు కావాలని ఆయన కోరుకున్నాడు. ఈ భూమి మీద మనుషులు లేనప్పుడే దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రజలకు అనుగ్రహించాడు. మానవులైనటువంటి మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. మీరు భూమిని నిండించి దాన్ని లోబర్చుకునండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు ఈ భూమి మీద మరి మానవ జాతి ఉద్భవించక ముందే ఆయన వాగ్దానం దయచేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ, మన జాతీయ చిహ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క రంగులు, వాటిలో ఉన్నటువంటి అశోక చక్రము మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనము సత్యమును గ్రహించి శుద్ధి కలిగినటువంటి మనస్సులు కలిగిన వారమై మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పచ్చని మరి పంటను మనం అనుభవిస్తూ మనము స్వేచ్ఛగా మన దేశంలో మనం స్వేచ్ఛగా మరి తిరగాలని, మన దేశ ఫలాలను మనం అనుభవించాలని మరి వారు మరి దానిని ఏర్పాటు చేశారు. ఈ రోజున జాతీయ జెండాను గౌరవించినంతగా మరి సాక్షాత్తు దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి నిజ దేవుడైనటువంటి వాణిని గౌరవించకుండా ఈ రోజున ప్రజలు తిరుగుతూ ఉన్నారంటే మనకు భూమి మీద స్వాతంత్రము మన నిత్యరాజ్యమును అనుగ్రహించదండి. మనం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా సత్యమును గ్రహించి నిజ దేవునిని ఎరిగి మనము ఈ భూమి మీద చలించినప్పుడు సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకొనకుండా భయభక్తులు లేకుండా బ్రతికితే నిజమైన స్వాతంత్రపు ఫలాన్ని అనుకుంటున్నాము తప్ప ఆ స్వాతంత్రపు ఫలాన్ని అనుభవించలేని వారిగా మనము మారిపోతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఈ స్వాతంత్రపు దినపు రోజున దేవుడు మనకు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. మనము మన పై అధికారికి లోబడి ఉండాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే మరి మన ప్రభుత్వాలను, పై అధికారులను గౌరవిస్తామో మనము దేవునిని గౌరవించినట్లే. కాబట్టి దేవుడు మన ప్రభుత్వాలను, మన దేశాన్ని అభివృద్ధిలోనికి తేవటానికి ఆయన ఇష్టపడతాడు. ఏ ప్రజలైతే ఆ దేశం యొక్క మరి ఔన్నత్యమును గ్రహించకుండా ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి వారిని గౌరవించకుండా, ప్రభుత్వాలను గౌరవించకుండా మరి ధిక్కరిస్తూ ఉంటారో అట్లాంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన కొట్టివేస్తానంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథము క్లియర్గా సెలవిస్తూ ఉంది, నీ అధికారులకు నీవు లోబడి ఉండు, ఆ అధికారము వారికి ఇచ్చింది నేనే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ మనిషికి కూడా, ఏ దేశానికి కూడా అధికారము వారంతటా వారు తెచ్చుకోలేరు. ఎందుకంటే పైనుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప మరి ఎవరికి ఏ అధికారము లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన మీద
ప్రభుత్వం చేస్తున్నటువంటి వారిని మనం గౌరవిద్దాం, వారికి లోబడి ఉందాం. ప్రభుత్వాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్న వారిని గౌరవిస్తూ వారికి లోబడి ఉంటూ దేవుడిచ్చేటువంటి ఆ అభివృద్ధి ఫలాలను, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. ఒక విషయం అండి, ఈ రోజున ప్రభుత్వం కొరకు, మన దేశం కొరకు ప్రార్థించే వారిలో మొదటి వారు ఎవరో తెలుసా? వారు క్రైస్తవులే. ఈ రోజున మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రాంతం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేటువంటి మనసు కలిగినటువంటి వారు క్రైస్తవులు. ఈ రోజున ఎంతో మంది ఈ రోజున మన దేశం కొరకు వారు ప్రార్థించడానికి మోకరించి ఉన్నారు. కాబట్టి మన దేశం కొరకు మరి ప్రార్థించే వారి గుంపులోనే ఉన్నావా? ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవునిని తెలుసుకున్నటువంటి నీవు, ఒకవేళ తెలుసుకోకపోతే ఈ రోజున సత్యవంతుడైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు మరి ఈ రోజున మనతో ఈ రోజున ఈ రీతిగా మనము సలించి ఈ రీతిగా మనం మాట్లాడుతూ ఉన్నామంటే, ఈ స్వేచ్ఛ గాలిని మనం పీల్చుకుంటున్నామంటే పైనుండి వాటిని అనుగ్రహిస్తున్నటువంటి సర్వశక్తుడైన దేవునిని తెలుసుకోవాలని ఈ రోజున ఈ స్వాతంత్రపు దినాన్న మరి మీకు తెలియచేస్తూ, మరి అధికారమునకు లోబడి ఉందాం, అధికారులను గౌరవిద్దాం, మన దేశం కోసం ప్రార్థిద్దాం. మన దేశము మరి అన్ని దేశాలలో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశముగా మారటానికి, మరి నెంబర్ 1 మరి దేవునికి విధేయత కలిగినటువంటి ప్రజలుగా నా దేశ ప్రజలు మారాలని, మన దేశంలో ఉన్నటువంటి మరి మరి ఈ రీతిగా మరి దేశమునకు వ్యతిరేకంగా మారుతున్నటువంటి వారందరూ కూడా మరి దేశానికి మరి లోబడినట్లుగా, దేశం పట్ల గౌరవం కలిగినటువంటి వారిగా, దేశం పట్ల దేశాన్ని గౌరవించే వారిగా మారుటకు మరి ఏ ఒక్క ప్రజ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ రక్షింపబడి నిత్య రాజ్యము చేరాలని, పరలోక రాజ్యము చేరాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రార్థించే గుంపులో నీవు కూడా ఉండాలని ప్రభు పేరు మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో ఆ రోజున నీ ప్రజలను నైనా 400 సంవత్సరాల బానిస బ్రతుకు నుండి నీ విడిపించావు నైనా. ఈ రోజున మా మీద ప్రభుత్వం చేస్తున్న వారిని గౌరవించమని నీ వాక్యములో నీవు సెలవిచ్చావు. బైబిల్ గ్రంథము నైనా ఇదిగో తండ్రి ప్రభుత్వం చేస్తున్న వారిని గౌరవిస్తూ ఉంది, వారికి లోబడి ఉండమని సెలవిస్తూ ఉంది నాయన. వ్యతిరేకంగా మరి నీ మీద ప్రభుత్వం చేస్తున్న వారి మీద వ్యతిరేకంగా తిరగమని ఎక్కడానైనా నీ గ్రంథం సెలవివ్వలేదు. నీ గ్రంథము సత్యమైనది, మరి విశ్వాస్యతకు నిలిచినది నాయన. ఇట్లాంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని అయా నీ ప్రజలు దేశానికి, మరి ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు, అధికారులకు లోబడకుండా ఎదురు తిరుగుతున్న వారితో మరి మాట్లాడమని, ఈ రోజున ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు అయా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి నాయన. మత ప్రాతిపదికన నాయన మరి విధ్వంసకాండను జరిగిస్తూ ఉండగా అందరినీ అంతటను చూస్తున్న మా తండ్రి అయా ఇదిగో ప్రతి దేశంలో కూడా నాయన ఈ రీతిగా చెడి పడిపోతున్నటువంటి వారందరినీ నేను నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అయా నీవు మాకు ఇచ్చిన స్వేచ్ఛ ఫలాలను, అధికారములను అయా మేము నైనా వ్యర్థపరచుకొనకుండా నాయన, అధికారం ఇచ్చింది మీరేనని అయా అధికారికి లోబడి ఉంటే నాకే లోబడి ఉన్నట్లుగా మీరు సెలవిచ్చారు నాయన. ఆ రీతిగా మా అధికారులకు లోబడి ఉండి మీకు విధేయత కలిగిన వారమై మీరిచ్చే నాయన ఆ స్వాతంత్ర ఫలాలను, ఆ నిత్యరాజ్య ఫలాలను పొందుకోవడానికి కృప చూపమని, ఈ రోజున ఎవరైతే నైనా ప్రభుత్వానికి, అధికారులకు నైనా ఎదురు తిరగాలని ఆలోచన కలిగి ఉన్నారో వారి ఆలోచనల నుండి వారిని తప్పించి దేశం పట్ల అయా అధికారుల పట్ల వారి భక్తి శ్రద్ధలతో ఉండినట్లు, తద్వారానైనా నీ యొక్క రక్షణను, నీ యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకునే వారసులుగా వారిని తయారు చేయమని ఈ దినమున మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమందు చే పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.